ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కాదు, ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణభయం అని చెప్పి అంశంతో అన్ని పార్టీ వాళ్ళని పెట్టడం జరిగింది. ఇందాక మిత్రులు అడిగినట్టు ఇది అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒక గుద్దుబడ్డం లాంటి డేటా సెంటర్లు మనకు వద్దురా బాబు అన్నా సరే అంట కట్టి మీద పెడుతున్నారు. ఈరోజు మనం చూసాం సిపిఐ సిపిఎం ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం. ఇది ప్రజాస్వామ్యం. ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో వద్దు అని చెప్పి నగరాల్లో బయటకు వస్తున్నారు ప్రజలు. మరి ఈరోజు మరి లోకేష్ గారు అభివృద్ధి అంటున్నారు. దీన్ని అభివృద్ధి అంటారో వినాశం అంటారో నాకు తెలియట్లేదు మిస్టర్ లోకేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం చేసుకెళ్తున్నారు. డేటా సెంటర్తో వచ్చి ఉద్యోగాలు మహా వస్తే 500 మంది ఉద్యోగాలు వస్తాయి తప్ప అంత మించి రావు. అవి కూడా టాప్ మోస్ట్ ఉద్యోగాలు కావు. మరి ఈ రోజు మీరు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారో రాష్ట్రాలకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఏదో ప్రేమ ఉందని చెప్పి ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఇందాక మేడం మణిగారు చెప్పినట్టు అమరావతిలో పెట్టుకోండి. అక్కడ మచిలీపట్నంకి సముద్రం దగ్గరే, అక్కడ లైన్ లాక్కోండి. 4 కాదు 5 కాదు 10 పెట్టుకోండి, మేమేం వద్దంటలేదే. కానీ ఈరోజు మీరు ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని కంగం కట్టున్నారు. ఆ మధ్యన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందని తీసుకెళ్లి భోగాపురం పెట్టారు. త్వరలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా అనకాపల్లి దువ్వాడ మారిపోద్దని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే విశాఖపట్నం నాకు గుండెకాయ, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్తున్న మీరు విశాఖపట్నాన్ని ప్రపంచ ఘట్టడానికి రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. ఇది తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తాం. అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. ఎందుకంటే ఈవేళ మీరు అభివృద్ధి చేయకపోయినా పర్లే, కానీ విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర నాశనం చేస్తున్నారు. మీరు అభివృద్ధి అంటున్నారు. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు పెరిగే కొద్దీ మీకు అభివృద్ధి కాదు కదా, మీకు చాదస్తం పెరుగుతుంది. ఈరోజు మీరు ఏమనేవారు, నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా పనిచేస్తున్నారు. ఒక పెద్ద కొడుకు బాధ్యత ఏంటంటే ప్రతి ఇంటిని ఇది అడిగారు, అడుగుతున్నా, అడగలేదే. మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ సుపుత్రుడు లోకేష్ నిర్ణయాలు తీసుకొని మా మీద రుతున్నారు. మరి నిన్న కాక మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం. అది అసలు లోకేష్ సంబంధం ఏంటో ఎయిర్పోర్ట్కి, అన్నీ తనే చేశాడు. నిజంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు దద్దం అని చెప్తున్నాను, మంత్రులు వేస్ట్ అని చెప్తున్నాను, దమ్మీ మంత్రులు. కనీసం ఆ వేదిక పైన ఒక్క ఉత్తరాంధ్ర మంత్రి మాట్లాడలేకపోయాడు. మంత్రులు అందరూ తరపున లోకేష్ మాట్లాడాడు. ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నిర్మించారో ఆ జిఎంఆర్ కూడా అవకాశం కల్పించలే. అంటే దీన్ని బట్టి వస్తే ఏమవుతుంది, కేవలం ప్రభుత్వం డ్రామా, ఒక మెహర్బానీ, ఒక లేనిపోయిని గత 15 రోజులుగా ప్రభుత్వం అదే పని పెట్టుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా తరలించాలని. అది ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్, ఒక జిఎంఆర్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్, ప్రభుత్వం సంబంధం లేదు. అయినా సరే ఇదే పని మీరు చేస్తున్నారు. మీరు అందరూ చూసి ఉంటారు ఆ దింసా డ్యాన్స్. అది ఒక రోజు ముందే గిన్నిస్ బుక్ ఎక్కించింది. అది ఒక రిహార్సల్ నడుస్తుంటే రిహార్సల్ గిన్నిస్ బుక్ ఎక్కించారంటే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఏదైతే గిరిజన బాలికలు ఉన్నారో అది పూర్తి అవాస్తవం. అక్కడ మహా ఉంటే ఒక 4,000 మంది ఉంటారు గిరిజన బాలికలు, మిగతా 9,000 మంది అదర్స్. మరి ఇది కూడా పట్టుకొని ఈ ప్రభుత్వం గిరిజన బాలికలతో 10,000 మందితో చేసాం గిన్నిస్ బుక్ అంటున్నారు. దేనికి గిన్నిస్ బుక్, ఎవరి కోసం గిన్నిస్ బుక్? అందువల్ల డ్రామాలు ఆడమాకండి. ఎంతసేపు చీప్ పబ్లిసిటీ, ఏమా ప్రతిదానికి గిన్నిస్ బుక్లు. ఆ మధ్యనేమో యోగా చేస్తే గిన్నిస్ బుక్, ఇంక గిన్నిస్ బుక్లు తప్ప ఏమీ రావట్లే. నేను ఒకటే కోరుతాను, మొన్న కాక జూలై 18 అమెరికాలో అక్కడ ప్రజలు డేటా సెంటర్లు మాకు వద్దు అని రోడ్లు ఎక్కారు. మొత్తం అన్ని ప్రాంతాల్లోని బర్క్లీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూపోర్ట్, న్యూయార్క్, జెర్సీ, వాషింగ్టన్, ఇలియాస్, మొత్తం అన్ని ప్రాంతాల్లోని ప్రజలు రోడ్లు ఎక్కి ధర్నా చేస్తుంటే వద్దని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ గారికి ఏదో మేము డేటా సెంటర్తో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు మాయమాటలు పెడుతున్నారు. మీకు అభివృద్ధి చేత కాదు. ఎందుకంటే ప్రజలు ఏదో మీరు చేస్తారని, గత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని, ఏదో సింగపూర్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుందని చెప్పి మాట్లాడారు. నిజం నమ్మి మీకు ఓటేస్తే ఏం చేశారు? ఇవాళ మీరు పూర్తిగా దోచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, వాస్తవం మాట్లాడంటే గత ప్రభుత్వంలో అధికారులు భయపడేవారు. ఈ రోజు అధికారులు బరితెగించారు, విచ్చలుడిగా బరితెగించారు. లంచాలు ఎంత ఇస్తారో అడుగుతున్నారు. ఇదే అభివృద్ధి. ఈరోజు ఒకటే కోరుతున్నాం,
మాకు అభివృద్ధి చేయడం పర్లేదు, మమ్మల్ని బతకనివ్వండి. అంతేగాని ఈ డేటా సెంటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే మేము మూర్ఖంగా వెళ్తాం, మేము పెడతాం. ఒకటి, ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అంతా బోగస్, ఒక్క పరిశ్రమ కూడా రాదు. రేపు 2029కి ఒక్క పరిశ్రమ కూడా వీళ్ళు శంకుస్థాపన తప్ప ఏది ముందుకు రాదు. అలాంటప్పుడు దేనికి అడుగుతున్నాను? ఈవేళ మన స్థానిక యువతకి మీరు ఏం చేస్తారో అడుగుతున్నాను. ఈవేళ ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి 99 పైసలు భూములు ఇస్తారే, అదే 99 పైసలు ఇక్కడ యువతకి ఇస్తే వాళ్ళ పరిశ్రమలు పెట్టాలని అడుగుతున్నాను. మనలో స్కిల్ డెవలప్మెంట్ లేదా? ఈవేళ ప్రపంచ దేశాల్లో కూడా మన భారతీయులు ఆ దేశాల్లో మన భారతీయులు మేధస్తో ఆ దేశాలు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మనకు సిగ్గులేక ఎంతసేపు సింగపూర్ అని ఆ దేశం అని ఈ దేశాన్ని పోకలాడుతున్నారు. మరి 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మంత్రులు ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపారు. ఏం మీరు చెప్పలేరు ట్రైనింగ్ అంటున్నాను. వాళ్ళు ఏం చెప్తారు అడుగుతున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయబెట్టినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని జనాలు నమ్మారు, కానీ వేళ జనాలు ద్వేషిస్తున్నారు. ఎలక్షన్లు పెడితే తుక్కుగా ప్రభుత్వం పోతుంది. మొన్న కూడా చూసాం ప్రోటోకాల్ వైలేషన్. ఒక ప్రధానమంత్రి కార్యక్రమం వస్తే ప్రోటోకాల్ కూడా పాటించిన దౌర్భాగ్య స్థితిలో ఉంది. కేవలం మాకు నచ్చిన వాళ్ళని, మాకు కావాల్సిన వాళ్ళని మేము పెట్టుకుంటాం. మాకు ఎవరికైతే కావాలో వాళ్ళకి మేము భూములు ఇస్తాం, దోచిపెడతాం. ఎవరు అడుగుతారు? ఎవరిని అడిగితే బెదిరింపులు, కేసులు. అది ఎక్కడ పోతున్నాం? ఒక మరో స్వతంత్ర పోవడం రావాల్సిన సమయం ఆసనమైంది. ఈవేళ ఒకటే చెప్తాను, మిస్టర్ చంద్రబాబు, లోకేష్, యూ బోత్ ఆర్ అన్ఫిట్. మీ వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాశనం అవుతున్నాయి. నాడు చంద్రబాబు గారు ఎంతో అభిమానించి నేను వేళ ద్వేషిస్తానంటే మీ చాలా కాలం అడుగుతాను. ఈరోజు మీరు లోకేష్ కోసం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం పెడుతున్నారు. ఈవేళ ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు గారు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చెప్పగలని అడుగుతున్నాను. కానీ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే విషపూరిత ప్రచారం చేస్తారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నువ్వు ఒకటే అడుగుతున్నావు, డేటా సెంటర్ నీరు కావాలి. ఈవేళ గోదావరిలో నీరు లేదు, రైతులు నీళ్ళు పోతున్నారు. మరి రేపు మీరు ఎలాగేస్తారు అడుగుతున్నాను. ప్రజలు నీరు పోతున్నారు, విద్యుత్ కావాలి, నీరు లేదు, ఎక్కడి నుంచి వస్తే విద్యుత్ అడుగుతున్నాను. తప్పులని మీరు చేస్తూ తప్పులు మామే కడుతున్నారు. నిజంగా చంద్రబాబు గారు విజన్ కాదు, విజనరీ మొత్తం పోయింది. ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తారో కూడా ఆయన తెలియట్లే. మేము కోరుతుంది ఒకటే, అభివృద్ధి చేయండి, చేయకపోతే తప్పుకోండి, అంతేకాని వినాశం మాత్రం వద్దంటున్నాను. నేను మనం చూసాం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎంతసేపు మోడీ గారు భజన చేశారు తప్ప ఏం చేశారు అడుగుతున్నాను. కేవలం ఆయన కాళ్ళ మీద పట్టడం ఒకటి తప్ప ఆయన అన్నీ చేశారు. ఇదే మీరు చేసేది, ఒక ముఖ్యమంత్రి ఇదే మీరు చేసేది. ఇవాళ మీరు మాట్లాడితే అక్కడ కూడా ప్రతిపక్షాన్ని తిట్టడమే. నేను కోరుతుంది ఒకటే, మీరు జిఎంఆర్తో ఎందుకు మాట్లాడలేదు? జిఎంఆర్తో మాట్లాడితే మొత్తం వాస్తవం వచ్చాయి కదా. ఈరోజు ఆయన కార్యక్రమానికి మీరేదో చంకన బాదుకున్నారు మోడీ గారిని తీసుకొచ్చి. వీళ్ళు మోడీ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ఇది మోడీ గారు ఏదో లోకేష్ షాబాష్ అన్నారంట. ఎక్కడ నాకు ఆ వీడియో చూపించండి. బయట లోకేష్ గారిని షబాష్ అని చెప్పి పిఎం గారు మెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంత పెద్ద స్కామ్ చేస్తే మెగా డిఎస్సి స్కామ్, దీనిపైన లోకేష్ సమాధానం చెప్పలేడు. మీ మంత్రులు మీపై స్టేట్మెంట్ వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని సమర్థిస్తూ. ఈరోజు కూడా రాష్ట్రంలో లోకేష్ పైన తీవ్ర వ్యతిరేకత అటు ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు చేస్తే సరే సమాధానం చెప్పలేకపోతున్నారు. కేవలం నేను పదవి పెట్టుకొని వేలాడతా, ముఖ్యమంత్రి అయిపోతా, ఎందుకంటే 29లో ఈ పార్టీ కొన్ని రోజులు అధికారం రావటం తథ్యం కాదని మనం చేస్తాను. ఎలాగైనా సరే సీఎం కూర్చి ఎక్కెత్తిస్తాం అనే ఆలోచనలు ఉన్నారు. పదాలు ముఖ్యం కాదు మిస్టర్ బ్రదర్ లోకేష్. ఎన్టీఆర్ చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజల నా దేవుడు అని చెప్పారు. ఇది మీరు పాటించట్లే. కేవలం వేళ మేమే దేవుళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్ని మీరు భక్తులు అనుకుంటున్నారు. బిచ్చగానుకుంటే మాకు అర్థం కావట్లే. దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకొని పోతున్నాను. ఇవాళ రైల్వే జోన్ ఉంది, ఆ రైల్వే జోన్ సంపూర్ణ రైల్వే జోన్ కాదు అది. కానీ వాళ్ళు సిగ్గులేక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని తీసుకెళ్ళంటే విజయవాడలో పెడతారంట. అంటే ఏది మీరు చేస్తున్నారు? ఇక్కడ విశాఖపట్నం రావాల్సిందని తీసుకెళ్ళి పెట్టుకొని నేను చేశాను చెప్పుకుంటున్నారు. రేపు నిజంగా జీవీఎంసీ ఎలక్షన్లు మీకు దమ్ముంది అడుగుతాను. రేపు అక్టోబర్ నవంబర్లో పెడితే మీ పార్టీ బతుకు తెలిసిపోతుంది. ఇవాళ మీరు తప్పులు చేస్తుంటూ ఇవాళ డేటా సెంటర్లు ఒకటే చెప్తాం. అన్ని వామపక్షాలు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా ఎంత దూరం వెళ్తాం, ఎత్తి బస్సులో రానివ్వం.
ఈ రోజు సింహాచలం కొట్టేస్తారు, భగవంతుడితో ఆటలాడుతున్నారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. భగవంతుడు చూస్తే ఊరుకోరు, ఎందుకంటే మీ పాపాలన్నీ కౌంట్ అవుతున్నాయి. డెఫినెట్ గా ఆ రెడ్ బుక్ లో లోకేష్ పేరు ఎక్కే పరిస్థితి వస్తుంది. మరి ఈవేళ భగవంతుడితో ఆటలాడే వాళ్ళు ఎవరు చరిత్రలో బాగుపడరు లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకొని ఆ సింహాచలం కొండలు ఏవైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అవి మానవం కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకొని డేటా సెంటర్ని ఆపేస్తాను ప్రకటించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈవేళ డేటా సెంటర్తో ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ మీరు మూర్ఖం తేలితే మాత్రం రేపు ప్రజలు ఓడిస్తున్నప్పుడు రేపు ఆ ప్రభుత్వం డేటా మానేస్తాయి. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకొని తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు జాతి పోరాటం తప్ప, లేకపోతే అహంకారానికి మీకు ఉన్న అహంభావంతో మేమున్నా ఇవాళ చెప్తున్నాను. డెఫినెట్ గా ఆత్మగౌరవం కోసం ప్రజలకు కలుగుతారు. ఉత్తరాంధ్ర ఆత్మను కాపాడుతాం, ఒక యుద్ధం చేయబోతాం. ఆ యుద్ధంలో మేమే గెలుస్తాం తప్ప మీరు గెలవని చెప్తారు. తుక్కు తుక్కుగా ఓడించి తెలుగు జాతి ఉత్తరాంధ్రను కాపాడాలని చేస్తాను. జై హింద్.